హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి ఈరోజు. చాలా చాలా సెన్సిటివ్ టాపిక్ అన్నమాట. ఇది నేను వీడియో చేద్దామని చెప్పేసి ఆల్రెడీ 4 నిమిషాల వీడియోతో నేను ఆల్రెడీ చేశానండి. కానీ నాకెందుకో దీని మీద 4 నిమిషాలు మాట్లాడితే సరిపోదు అని అనిపించింది. ఆ వీడియోని నేను డిలీట్ కూడా చేసేసాను. కొంతమంది చూశారు కూడా అది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ జరగలేదన్నమాట. 4 నిమిషాలు మాట్లాడే టాపిక్ కాదు ఇది. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ వీడియోని క్యాన్సిల్ చేసేసాను. అయితే టాపిక్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అతన్ని నమ్మింది. ఆటోమేటిక్గా నమ్మిన తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే కదా, నమ్మక ద్రోహం జరుగుతుంది. నమ్మితే మోసం చేసేస్తారు కదా కొంతమంది, అలా చేశారనమాట. అయితే ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నమ్మి తన పర్సనల్ విషయాలన్నిటినీ కూడా షేర్ చేసింది. వెనక ముందు ఆలోచించకుండా ఇట్లా చేస్తుంటారండి కొంతమంది అమాయకమైన ఆడవాళ్ళు. అయితే మనం ఈ టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు, కంటెంట్లోకి వెళ్లే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారు అని అంటే నేను ఎప్పుడు వీడియో వేసినా సరే మీ వరకు వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్లోకి, సెన్సిటివ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే అమ్మాయికి ఇంట్లో కొంచెం కష్టాలన్నమాట. కష్టాలంటే భర్త అర్థం చేసుకోడు. సాధారణంగా ఎవరైనా సరే బయట వ్యక్తుల్ని ఎందుకు నమ్ముతారు అని అంటే, ఇంట్లో పరిస్థితులు బాగుండవు, భర్త ప్రేమించడు, పట్టించుకోడు అనమాట. చాలా చాలా అందంగా ఉంటుంది అమ్మాయి చూడటానికి. అయినా సరే నువ్వు బాగున్నావు అని చెప్పడానికి ఒక మనిషి లేడు, ప్రేమించడానికి ఒక మనిషి లేడు, మాట్లాడటానికి ఒక మనిషి లేడు, తనని మెచ్చుకుంటానికి ఒక మనిషి లేడు, నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వటానికి ఒక మనిషి లేడు. భర్త ఉన్నాడండి, భర్త ఉన్నాడు, బ్రహ్మాండంగా కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ తనకంటూ ఒక మనిషి లేడు. అర్థమవుతుందా మీకు? ఇలాంటి సిచ్యువేషన్స్ లో అమ్మాయి బ్రతుకుతూ ఉందన్నమాట. తనని తిన్నావా లేదా అని అడగటానికి కూడా ఒక మనిషి లేడు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు బయట నుంచి ఎవరో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి తన జీవితంలో ప్రవేశించి, నీకు నేనున్నాను, నేను నీతో ఫ్రెండ్లీగా ఉండబోతున్నాను, నీ ఫీలింగ్స్ని నువ్వు నాతో ధైర్యంగా షేర్ చేసుకోవచ్చు, నాతో చెప్పచ్చు, నమ్మకంగా ఉండొచ్చు, నేను నీకు చాలా నమ్మకంగా ఉండబోతున్నాను అని చెప్పేసి మాటలు చెప్పినప్పుడు, అమాయకమైన ఆ అమ్మాయి, ప్రేమ కోసం పరితపిస్తున్న ఆ అమ్మాయి నమ్మటంలో ఏమాత్రం తప్పు లేదండి. ఆ టైంలో తనకు అలా అనిపిస్తుంది అనమాట. అవతల వ్యక్తులు చాలా మంచివాళ్ళు, ఇంట్లో నా మీద ఎవరు ప్రేమ చూపించట్లా, అత్తగారు కానీ, మామగారు కానీ, భర్త కానీ, ఆడపడుచులు కానీ, పిల్లలు కానీ, ఎవ్వరు కూడా కొంచెం ప్రేమ చూపించినా సరే ఆ అమ్మాయి అవతల వ్యక్తుల్ని నమ్మకుండా ఉండేదేమో బహుశా. ప్రేమ రాహిత్యంతో బాధపడుతున్న ఆ అమ్మాయి మనసుని బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈజీగా ఆ అమ్మాయి మనసులో ప్రవేశించగలిగాడండి. ఆ నమ్మకంతో అమ్మాయి, నన్నెప్పుడు ఎవరు ఇంత ప్రేమగా పలకరించలేదు కదా, తనైతే పూట పూట తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా ఉన్నావు, అసలు ఎంత ప్రేమ ఒలకపోసాడు తన అవసరాల కోసం. అది గ్రహించని ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నా ఇంట్లో ఇంతమంది వ్యక్తులు ఉండి కూడా నన్ను ఎప్పుడు పట్టించుకోవాలా, నేను ఎలా ఉన్నాను ఏంటని అడగల, కానీ ఇతను నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అని ప్రేమ అనుకొని పిచ్చిది అన్ని కూడా షేర్ చేసేసింది. భర్త ప్రేమగా ఉండడు, ఇంట్లో ఎవ్వరు ప్రేమగా ఉండరు, నేను ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను, నాకు అందరూ ఉండి కూడా ఎవరు లేనట్టే అని చెప్పేసి అతనితోటి అంతా ఓపెన్ అయిపోయింది. మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఆ అమ్మాయికి భర్త ఆదరణ లేదండి. తన పర్సనల్ విషయాలు అన్నిటినీ కూడా అతనితో షేర్ చేయటం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న అతను, మోసపూరితమైన మైండ్ ఉంది ఆల్రెడీ అతనికి, ఇది అమ్మాయి గ్రహించలేకపోయింది. ఎందుకంటే మనల్ని ప్రేమించే వ్యక్తులు ఈ ప్రపంచంలో దొరకటం చాలా కష్టం. ఇతను మనల్ని మనగా ప్రేమిస్తున్నాడు, నా నుంచి ఏమి ఆశించట్లేదు అని చెప్పేసి నమ్మకంగా అతన్ని నమ్మింది. మరేం చేయాలి నెక్స్ట్? నమ్మక ద్రోహులు ఎవరైనా సరే మోసం చెయ్యాలా లేదా? చేశాడనమాట. నమ్మ పలికించి మాటలు చెప్పి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి
ఇట్లాంటి అందగత్తెని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి, నిజంగానే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. ఇది నిజంగా జరిగింది, నేను కథ చెప్పట్లేదు, నిజంగా జరిగిందనమాట. ఎంత అందగత్తె అయినా సరే ఆ అమ్మాయిని భర్త పట్టించుకోడు. నువ్వు అందంగా ఉన్నావని ఒక్క మాట కూడా చెప్పడు. ఎంత మంచిగా రెడీ అయినా సరే ఇతను చెప్పటం స్టార్ట్ చేశాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీలాంటి అందగత్తెని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసరికి ఎంతైనా సరే ఆడపిల్ల తనని ఎవరైనా మెచ్చుకోవాలని ఆశపడుతుందండి. ఇందులో ఇదేమి పెద్ద ఆశలేం కాదు, చిన్న చిన్న ఆశలే. భర్త తీర్చాల్సిన కనీస ఆశలు తీర్చినప్పుడు ఆ అమ్మాయి బయట వ్యక్తిని నమ్మింది. నాకైతే ఆ అమ్మాయిలో ఏ తప్పు కనిపించట్లేదండి. ఒక మనిషి ఎంతకాలం అని ప్రేమ రాహిత్యంతో బాధపడతారు. ఎవరికైనా సరే ఏదో ఒక టైంలో తనని ఎవరైనా ప్రేమించాలి అని ఉంటుంది కదా. ఈ అమ్మాయిది అదే పరిస్థితి. భర్తతో 1-2 సార్లు చెప్పి చూసిందనమాట, నన్ను అర్థం చేసుకోండి, నాతో ప్రేమగా ఉండండి, నన్ను మంచిగా పలకరియండి, నాతో కాసేపు మాట్లాడండి, నాకు టైం ఇవ్వండి, నేను ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాను, అది గుర్తించండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడానికి చూసింది. అతను పట్టించుకోలే. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చూసుకుంటా అన్నట్టు ఏమాత్రము అమ్మాయి ఉనికిని గుర్తించకుండా, మాట్లాడకుండా ఒంటరిదాన్ని చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఆడుకుంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని బ్రేక్ చేయడానికి వచ్చిన వ్యక్తిలాగా ఆ బయట వ్యక్తి ఆమె కంటికి దేవుడిలాగా కనిపించాడు. మొత్తం ఓపెన్ చేసేసింది. ఇంకేముంది, మాటలు, ఫోన్లు, మెసేజ్లు, ఇక నానా రకాలుగా వాళ్ళిద్దరూ మాటల ద్వారా దగ్గరై ఆ అమ్మాయిని తీయని మాటలు చెప్పి చివరికి ఒకరోజు అతనికి ఏదైతే కావాలో దానిని దక్కించుకుని ఆ అమ్మాయిని వదిలేశాడు. మాట్లాడట్లేదు. ఇప్పుడు దేనికోసమైతే ఆ అమ్మాయిని వలవేశాడో అది జరిగిపోయింది కాబట్టి ఇక అమ్మాయి అక్కర్లా. ఇంతకు ముందులాగా ఫోన్లు చేయటం లేదు, మాట్లాడటం లేదు, మెసేజ్లు చేయటం లేదు. నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పట్లేదు, నీ అంత అందగతిని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పట్లేదు. అసలు అమ్మాయితో కాంటాక్ట్ కట్ చేసేసి ఫోన్ నెంబర్ని బ్లాక్ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి కుమిలిపోతూ ఉందన్నమాట, ఏడుస్తుంది. భర్త సరిలేడు అని చెప్పేసి బయట వ్యక్తిని నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అయినా సరే జరిగితే జరిగింది, నాకు ఆ వ్యక్తి కావాలి. అతను చెప్పిన మాటలు నాకు చాలా బాగున్నాయి. అతను పరిచయంలో ఉన్నంత కాలం నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంత తీయని మాటలు నా భర్త నాతో ఎప్పుడు చెప్పలేదు. అతను ఉన్నంత కాలం నా జీవితం చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా ఒక ఆడపిల్లనే అని నాకు అనిపించింది. నాలో కూడా మనసుంది అని అనిపించింది. నా అందం మీద నాకు శ్రద్ధ పెరిగింది. ఏకాంతాన్ని పోగొట్టుకోగలిగాను. మనసు ప్రశాంతంగా తయారైంది. నేను చాలా సంతోషంగా గాల్లో తేలిపోయాను అతను నాతో ఉన్నన్నాళ్ళు. ఇప్పుడు సడన్ గా అతను నన్ను అవాయిడ్ చేయటం, దూరం చేయటం, ఇగ్నోర్ వదిలేసేయటం, బ్లాక్ చేయటం, ఇవన్నీ చేసేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. నా భర్త నన్ను దూరం చేసినా సరే తట్టుకున్నాను, కానీ ఆ వ్యక్తి నన్ను దూరం చేసినప్పుడు అంతకంతగా నరకాన్ని అనుభవిస్తున్నాను. నేనేం చేయాలి అని చెప్పేసి బాధపడుతూ ఉందన్నమాట. ఎంత అన్యాయమో చూడండి. కట్టుకున్న భర్త దగ్గర ప్రేమ దొరకలేదని ఇంకొక వ్యక్తి దగ్గర ఆశపడితే, అతను మోసం చేస్తే ఇక ఆ అమ్మాయి ఏమైపోవాలి? తను ఈ వీడియో చూస్తూ ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. దయచేసి మీరు కనుక వీడియో చూస్తూ ఉన్నట్లయితే, ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళ కోసం వెంపర్లాడటం మీ తప్పు. వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. అనవసరంగా వాళ్ళ వెనకాల పడి మీరు చులకనవ్వకండి. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. మోసం చేసిన వాళ్ళు రొమ్ము విరుచుకొని తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయని మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీకెందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? మీరెందుకు గది నుండి బయటికి రాలేకపోతున్నారు? సిగ్గుపడాల్సింది వాళ్ళు. అమాయకమైన వాళ్ళని నమ్మబలికి, నమ్మించి, మోసగించి, వదిలేసి, పాపం చేసి, తప్పు చేసి, ఇన్ని చేసి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తిరుగుతున్న వాళ్ళు హాయిగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయని మీరు అటువంటి భర్త రావటం మీ తప్పు కాదు. భర్త ప్రేమ లభించకపోవటం మీ తప్పు కాదు. మిమ్మల్ని లెక్క చేయకపోవటం మీ తప్పు కాదు. అటువంటి పరిస్థితిలో మీరు బయట వ్యక్తిని నమ్మటం కూడా మీ తప్పు కాదు అని నేను అంటున్నాను. మనసు చాలా వీక్ గా ఉంటుందండి అట్లాంటి ఆడవాళ్ళకి. బయట నుంచి ఏదైనా ఒక ప్రేమ లభిస్తే పొంగిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో
తెలుసో తెలియకో యాక్సిడెంటల్ గా ఇది జరిగిపోయింది అని ఎందుకు నమ్మరు? మోసం చేసిన వ్యక్తి తనే వెళ్ళిపోతే మరీ మంచిది కదా, సగం దరిద్రం వదిలిపోయిందని చెప్పేసి మీరు సంతోషపడాలి. అంతేకాని మళ్ళీ అతనే కావాలి, మోసగాడని మీకు తెలిసిపోయింది కదా, మళ్ళీ అతడే కావాలి, అతడి చేతుల్లో నేను మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉండాలి. మీ మీద అతను చూపించినది ప్రేమ కాదండి, అతను అవసరాల కోసం మిమ్మల్ని వాడుకున్నాడు. ఆడవాళ్ళని, అది అమాయకమైన ఆడవాళ్ళని యూస్ చేసుకోవడానికి కొంతమంది తిరుగుతూ ఉంటారు. అటువంటి వాడు మీ జీవితంలోకి వచ్చాడు. మీతో అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక చెత్తలాగా తీసి బయటపడేశారు. అటువంటి వ్యక్తి కోసం మీరు ఆరాట పడటంలో, మళ్ళీ రావాలి అని కోరుకోవటంలో ఏమాత్రం అర్థం లేకపోగా అది చాలా పిచ్చితనం అవుతుంది. మోసగాడు తనంతట తాను వెళ్ళిపోయినందుకు సంతోషించండి. మళ్ళీ మళ్ళీ ఆ దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుని మీ అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకోకండి. మీ భర్త మీ మాట వినకపోవచ్చు, అయినంత మాత్రం చేత బయట వాళ్ళు మంచివాళ్ళని అస్సలు నమ్మకండి. ఏదో ఒక రోజు మీ భర్త మనసు మార్చుకోవడానికైనా ట్రై చేయండి, కానీ ఇట్లాంటి వాళ్ళని నమ్మి జీవితాన్ని పాడు చేసుకోకండి. మీకు పిల్లలున్నారు, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. మీ అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో వాళ్ళకి పంచండి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఇక మీకు ఏమేమి ఇష్టమో అవన్నీ చెయ్యండి. మీరు ఒంటరిని అని ఫీల్ అవ్వకండి. మీకు మీరుండగా ఎవరు ఒంటరితనం అనుభవించలేదు. ఈ ప్రపంచంలో అందరూ కూడా మనల్ని వదిలేసి ఏదో ఒక రోజు వెళ్ళిపోతారండి. మనల్ని అస్సలు వదలకుండా ఉండేది ఎవరో తెలుసా? మనమే. మనకి మనమే తోడు. మనల్ని మనం సెల్ఫ్ లవ్ ప్రేమించుకున్నప్పుడు మనం ఒంటరితనాన్ని అస్సలు ఫీల్ అవ్వమండి. మన సంతోషాలు మనలోనే ఉంటాయి. ఈ విషయం తెలియకుండా బయట ఎవరి దగ్గరో సంతోషాలను వెతుకుతూ మోసపోయినప్పుడు బాధపడుతూ కూర్చుంటూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మీకేదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని అభివృద్ధి చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మీరు కనుక ఏమైనా కొద్దిగా వెయిట్గా ఉన్నట్టయితే వెయిట్ లాస్ అవడానికి ట్రై చేయండి. ఒకసారి ఈ వెయిట్ లాస్ ప్రక్రియ కనుక మీరు స్టార్ట్ చేశారు అని అనుకోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ మనసు అస్సలు లెక్క చేయదు. మనసు స్ట్రెంగ్త్ అవుతుంది, స్ట్రాంగ్గా అవుతుంది. మీరు వెయిట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే అది మానసికంగా కూడా సంతోషాన్ని ఇస్తుందండి. చక్కగా వాకింగ్కి వెళ్ళటం, రకరకాల ఉన్నాయి మనకి చేయటానికి. కానీ ఉన్న చోటే ఉండిపోయి అవతల వ్యక్తుల కోసం మనం ఆలోచిస్తూ ఉన్నాము అని అంటే మన సమయం మొత్తం వృధా అయిపోతుంది. ఈ పాయింట్ మీద మీరు వీడియో చేయమన్నారు కాబట్టి చేశానండి. నా మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాయని నమ్ముతున్నాను. ఒక మోసగాడిని మన జీవితంలో నుంచి భగవంతుడే తీసేశాడు. అటువంటి దరిద్రాన్ని మళ్ళీ కావాలని కోరుకోకండి. ఒక్కసారి మోసపోయినందుకు ఇంత బాధపడుతున్నారు కదా, అతను కంటిన్యూగా మీ జీవితంలో ఉంటే ఎన్నిసార్లు మోసం చేస్తాడు, ఎన్ని మాయ మాటలు చెప్తాడు. మీ మీద ప్రేమ ఉంటే అసలు మిమ్మల్ని వదిలేరు ఎవరు కూడా. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని చూడకుండానో, మీతో ఫోన్ మాట్లాడకుండానో, అసలు మీతో కనెక్షన్ లేకుండానో అసలు ఉండలేరండి. వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఎలా అయినా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మీ దగ్గరికి. అలా కాకుండా రోజుల తరబడి, నెలల తరబడి ఉంటున్నారు అని అంటే మీ మీద వాళ్ళకున్నది ప్రేమ కాదు, అట్రాక్షన్ మాత్రమే. దానికి మీరు పడిపోయారు. మీ మనసు బలహీనంగా ఉంది కాబట్టి వాళ్ళు పడేయగలిగారు. మీ మనసు స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి, ఎవరు పడేయలేరు. అయినా మనల్ని ఒకళ్ళు పడేసేది ఏంటండి? మనం ఏమన్నా బొమ్మ పడేయగానే పడిపోవటానికి? మనం స్ట్రాంగ్ పర్సన్ అండి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనల్ని ఎవరు పడేయకూడదు. మన మనసు చాలా బలంగా ఉండాలి. అటువంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రలోభాలు మనకి దగ్గరికి వచ్చినా సరే మనం ఏమాత్రం వాటిని రానియం. మనసు వీక్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంట్రీలు ఇవ్వటానికి ట్రై చేస్తారు. మన మనసు స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటి తొక్కగాళ్ళని ఎంట్రీలు ఇవ్వకుండా మనం ఆపొచ్చు. నా మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాయని ఆశిస్తున్నాను. మీరు ఇంకా అందులోనే ఉండకుండా బయటకు వచ్చేసి సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే మీ లైఫ్ మీ చేతిలో ఉంది. మీకు ఇష్టమైన పనులు చేస్తూ, ముఖ్యంగా స్పిరిచువల్ గా మీరు భగవంతుని విషయంలో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, చాలా వరకు మానసిక పరిస్థితి ప్రశాంతత అయిపోతుంది. మీకు ఎవరున్నా లేకపోయినా భగవంతుడు ఉన్నాడు, వాడు ఎన్నటికీ చెయ్యి వదలడు అని నమ్మండి. మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే దేవుడికి చెప్పుకోండి. మీ బాధలు తీసుకెళ్లి బయట వాళ్ళకి చెప్పినప్పుడు మీరు లోకువైపోతారు. మిమ్మల్ని ఎవరైనా సరే ఇలా మోసం చేయడానికి చూస్తారు. భగవంతుడితో మొరపెట్టుకున్నారనుకోండి, ఆయన ఎవరి దగ్గర లీక్ చేయడు. భగవంతుడిని నమ్మండి. మీకు ఎందుకు ఇటువంటి తలరాత వచ్చిందో ఆయన అడగండి.
యూనివర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మీ భర్త మనసు మార్చడానికి ప్రయత్నించండి. కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. మీ భర్త గురించి మీరు బయట వాళ్ళతో వెళ్ళి చెప్పే బదులు ఆయన దగ్గరే చెప్పి మార్చడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఒకళ్ళు వచ్చి మోసం చేసిన దాకా మనం చేసుకుంటున్నాము అని అంటే అది మనం ఇస్తున్న అలుసు. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.